ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. మనకి చాలా విషయాల్లో మనకి ఏమవుతుందంటే ఒక్కోసారి ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తే బాగుండు ఓకే అనే ఆలోచనలు వచ్చినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఏదో ఒక చిన్న సాయం ఎక్కడి నుంచి అందితే బాగుండు అనే ఆలోచనలప్పుడు కొన్ని మనం చిన్నప్పుడు చూసిన సినిమాలు కావచ్చు, లేదంటే ఇంకేదైనా ప్రభావం కావచ్చు, మన కథలు వినడం కానీ లేకపోతే ఉపన్యాసాలు వినడం కానీ ఇట్లాంటి విషయాల్లో మనకు దేవుడు గుర్తుకొస్తాడు. దేవుడు గుర్తుకొచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే అంత కష్టంలో ఉన్నప్పుడు దేవుడు వచ్చి సాయం చేశాడు కదా, మనకు కూడా ఎందుకు రాడు, మనకు కూడా అలాంటి సాయం చేస్తే ఏదైనా బాగుంటుంది అని కొన్ని ఊహలు వచ్చినప్పుడు నిజంగా కూడా దేవుడు వచ్చేసి నీకు ఏం కావాలని కోరుకున్నప్పుడు ఒక్కసారి ఆలోచించాడు ఏం కోరుకుంటారు. అంటే సామాన్యంగా మనకు ఉంటే ఏంటంటే ఆర్థిక సమస్యలు ఉంటాయి, అంతకంటే కొత్తగా ఏమి ఉండవు. మిగతా సమస్యలని ఈజీగా మనమే పరిష్కరించుకుంటాం. కాకపోతే ఆర్థిక సమస్యలకు వచ్చేసరికంటే అది ఇతరుల చేతిలో ఉన్న అనే ఫీలింగ్ అనేది మనకు అనిపిస్తుంది, అవునా కదా. కాబట్టి నేను ఏమంటున్నానంటే దేవుడు వచ్చి ఉన్న పలంగా ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకో అన్నప్పుడు మీరు తికమక పడిపోతారు, అంటే ఆలోచనలో పడిపోతారు. నేను ఏం కోరుకోవాలి, అసలు డబ్బు కోరుకోవాలా, డబ్బు అయితే ఎంతో కోరుకోవాలి, ఒకవేళ కోరుకున్నాం అది సరిపోతుందా, ఓకేనా, లేదంటే ఒక 10 కోట్లు కోరుకోవాలా, లేదంటే 1 కోటి రూపాయలు కోరుకోవాలా, ఎక్కువ కోరుకుంటే మళ్ళీ ఆయన ఏమన్నా అనుకుంటాడా. ఎన్ని సందేహాలు వస్తాయంటే మనకి మామూలు టైంలో మనం అనుకున్నప్పుడు మన ఏదైనా ఇట్లాంటి విషయం వచ్చినప్పుడు చాంటదంత లిస్ట్ ఉంటుంది. నిజంగా కూడా దేవుడు ప్రత్యక్షం లేదంటే ఆ దేవుడి రూపంలో ఇంకొక వ్యక్తి ఎవరైనా వచ్చి మనకి హెల్ప్ చేయాలనుకున్నప్పుడు కూడా నీకేం కావాలి అని అన్నప్పుడు మన దగ్గర అసలు లిస్ట్ అనేది ఉండదు, మాయమైపోతుంది. ఎందుకు మరి ఆ టైంకి గుర్తురాదు మనకి, అర్థమైంది. అంత బోలెట్ చెప్తాం మనం, అది ఇది ఇది అని చెప్పేసి బోలెట్ లిస్ట్ చెప్తాం, కానీ ఆ సమయానికి ఎందుకు గుర్తురాదు నాకు అర్థం కాలేదు ఇప్పటివరకు. ఎందుకు అర్థం కాలేదు ఒకసారి మీరు ఆలోచించారు అంటే ఇక్కడ విషయం ఏంటంటే మనం ఎప్పుడైతే ఇతరుల మీద ఆధారపడతామో అప్పుడు సమస్య సాల్వ్ అనేది కాదు, అర్థమైందా. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, వాళ్ళు నీకేం కావాలని అడిగినప్పుడు ఇమ్మీడియట్లీ మన మనసంతా మన యొక్క సప్తచేతనం అంతా ఏదైనా సరే వాళ్ళ మీద ఆధారపడినప్పుడు ఏం చేస్తారంటే సమాధానం ఇవ్వదు. అందుకే మీకు ఏ కోరికలు కూడా గుర్తు రాలేదు, మీకు ఎంత డబ్బు కావాలని క్లారిటీ లేదు, అర్థమైందా. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక పని చేయండి, మీరు మెల్లిమెల్లిగా ఆ సమస్యల నుంచి మీరు పరిష్కారం చెందాలి, వాటి నుంచి బయటపడాలి, ఓకేనా. ఇక నుంచి ఏం చేస్తారంటే మీకున్నటువంటి ఇంటి సమస్యలు కావచ్చు, లేదంటే ఆర్థిక సమస్యలు కావచ్చు, అంటే భార్య పిల్లలు ఫ్యామిలీ, లేదంటే ఇల్లు, లేదంటే బయట సమాజం, లేదంటే ఆఫీసు, ఈ ఆఫీస్ ప్రెమిసెస్లో జరిగే విషయాలు ఇవన్నీ కూడా మీకు చికాకు పరుస్తున్నాయి తప్ప ఏనాడు కూడా మీరు ప్రశాంతంగా లేరు, ఓకే. మీరు ప్రశాంతంగా ఉండాలనే ఆలోచన కూడా మీకు రాలేదు ఇప్పటివరకు. అంటే మీకు అవన్నీ అలవాటుగా మారిపోయినాయి, అంటే మీ జీవితంలో దాన్ని వ్యసనం అనుకోవచ్చు, ఇంకేదైనా కావచ్చు. అవి లేకుంటే కూడా మీరు ఉండలేరు. ఎందుకంటే మీకు కరెక్ట్గా మీరు ఆఫీస్ వెళ్తారు, సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు మా అమ్మ నాన్నకి ట్యాబ్లెట్లు తీసుకెళ్ళాలి, లేదా ఆమెకి ఆరోగ్యం ఎలా ఉందో లేదో, అంటే బీపీ ఎక్కువైందా తక్కువైందా, అంటే మా నాన్నగారికి మొన్న అలా అయింది మళ్ళీ డాక్టర్ తీసుకురమ్మన్నాడు. ఇవన్నీ ఆలోచనలు ఏం చేస్తాయంటే అవి అఫర్మేషన్గా మారుతాయి, అర్థమైందా. అఫర్మేషన్గా మారి మీరు వెళ్ళేసరికి అవే పరిస్థితులు మీరు ఎదుర్కోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమైపోయింది, ఆ పరిస్థితులతోని మీరు సహమగం చేస్తూ వాటితోని జీవిస్తున్నారు కాబట్టి అవన్నీ మీకు ఎప్పుడు కూడా ఒత్తిడిని తెచ్చిపెడతాయి, ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తారంటే వీటన్ని నుంచి మనం బయటపడాలి. అంటే ఏదైనా సమస్య కావచ్చు, అది ఆర్థిక సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఆఫీస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మీ పిల్లల ఫీజు కట్టే విషయం కావచ్చు, వాళ్ళ చదువు విషయం కావచ్చు, వీటన్నిటి నుంచి మీరు బయటపడాలంటే ఒక పని చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ సమస్యలన్నీ మీవి కావు, ఓకే. అవన్నీ సమస్యలు మీకు ఎవరో ఒక ఫ్రెండ్ మీ దగ్గరకు వచ్చి ఈ సమస్యలన్నీ మీతో చెప్పాడు, అప్పుడు మీరు ఏమవుతారంటే బయట వ్యక్తి అవుతారు తప్ప దాంట్లో మీరు ఉండలేరు, ఓకే. ఇప్పుడు ఎవరైనా ఒక ఫ్రెండ్ కనుక వచ్చి మీ దగ్గరకు వచ్చి ఆ సలహాలు అడిగినప్పుడు ఈజీగా సలహాలు చెప్పేస్తుంటారు, ఇలా అయితే బాగుంటుంది, ఇలా ఎంత ఈజీగా పరిష్కారం చేస్తారంటే అసలు ఆశ్చర్యపోతాం మనం, ఈ సమస్య ఇలా పరిష్కారం అవుతుందా. కానీ మీ కాడికి వచ్చేసరికంటే మీరు పరిష్కరించలేరు, ఎందుకంటే మీరు సమస్యలతో పాటు ఇరుక్కుపోయారు కాబట్టి, దాంట్లో ఉన్నారు కాబట్టి, ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్ అయితే ఎవరైతే సమస్యలు మీకు చెప్పాడో మీరు పక్క నుండి చూస్తున్నట్టు ఒక సాక్షిగా మిగిలిపోండి, ఓకేనా. మీకున్న సమస్యలు ఏమైనా కావచ్చు, మీ భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు. ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీరు ఆ ఇన్సిడెంట్లో లేరు, మీరు ఏం చేస్తారు, చక్కగా పక్కన మీ బైక్ ఆపి చూస్తుంటారు, ఆ ఇన్సిడెంట్కి మీకేం సంబంధం లేదు, ఓకేనా. జస్ట్ దాని గురించి ఆలోచిస్తారు అంతే తప్ప మీరు దాంట్లో పాల్గొన్నారు. ఇప్పుడు అర్థమైందా లేదా మీకు. ఇక నుంచి కూడా మీరు ఏం చేస్తారంటే మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని మీరు దూరం నుంచి ఒక సాక్షిగా చూస్తున్నట్టు ఫీల్ అవ్వండి. ఇలా మెల్లిగా 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 మీరు వాటిని సాక్షిగా చూస్తూ మిగిలిపోయినప్పుడు ఏమవుతుందంటే
సమస్యలు మీ నుంచి మెల్లిగా 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 వేరైపోతాయి, మీరు వేరవుతారు. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతిదానికి మీకు ఈజీగా సమాధానం దొరకడం అనేది అర్థమవుతుంది. అర్థమైందా? ఎందుకంటే మీరు బయట ఉన్నారు, లోపల లేరు. మిమ్మల్ని మీరు బయటికి తెచ్చుకున్నారు. బయటికి తెచ్చుకొని వాటిని చూస్తున్నారు, కేవలం సాక్షిగా చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సమస్య వేరైపోయింది, మీరు వేరైపోయినారు. ఇప్పుడు మీకు దానికి తగ్గ సలహాలు కూడా దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? అలా 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 మెల్లిగా 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 ఒక్కొక్కటి చిక్కుమిళ్ళని విడిపోయి మీరు కంప్లీట్గా ఒంటరిగా మిగిలిపోవడం అనేది జరుగుతుంది. అర్థమైంది? అంటే మీ లైఫ్ అనేది కొత్తగా తయారు చేసుకోవడం అనేది మొదలవుతుంది. అంటే మీకు అలవాటు అయిపోయింది ఏంటంటే ఏ సమస్య అయినా నాది కాదు, అది ఒక వ్యక్తిది కావచ్చు, లేదంటే వేరే వాళ్ళది కావచ్చు, నేను సాక్షిగా చూస్తూ దాన్ని సాల్వ్ చేస్తాను అనే మనస్తత్వాన్ని మీరు ఎప్పుడైతే కలిగి ఉంటారో అప్పుడు మీ సుప్త చేతనాత్మకం కూడా మీకు సహకరిస్తూ అది కూడా సమస్యను అలాగే చూస్తుంది, వేరుగానే చూస్తుంది. ఇప్పుడు సుప్త చేతనం సమస్యను పట్టించుకోదు, మిమ్మల్ని పట్టించుకుంటుంది. ఇప్పటిదాకా మీరు దాంట్లో ఇరుక్కున్నారు కాబట్టి అది మిమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ఏం చేస్తుంది? మీరు దాని నుంచి దూరం ఉన్నారు కాబట్టి ఇప్పుడు అది మిమ్మల్ని పట్టించుకుంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ సమస్యలను పక్కన పెట్టేసి ఒకటి మీకు పరిష్కారం అయిపోయినాయి, మీకు ఐడియా వచ్చేసింది, ఏదైనా సరే మీరు సాక్షిగా చూస్తున్నారు. ఇది బాగా మైండ్లో పెట్టుకోండి. మీరు వేరే అయిపోయారు, అక్కడ నుంచి ఆ కుటుంబం నుంచి కావట్టు, ఆ సమస్యల నుంచి కావట్టు మీరు వేరే అయిపోయినారు. ఇప్పుడు మీకేం కావాలో చెప్పండి. ఓకేనా? అంటే ఇప్పుడు ఆ సమస్యలను పక్కన పెట్టేశారు. ఇప్పుడు మీకు ఏమైతే బాగుంటుంది మీ లైఫ్, దీన్ని పదే 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 ఊహించండి. అంటే ఇప్పుడు మీకు ఎలాంటి సమస్యలు లేవు, మీరు ఒంటరి అయిపోయినారు, మీకు ఎలాంటి బర్డెన్స్ లేవు. ఇక కేవలం ఇది ప్రాక్టీస్లో మీకు అలవాటు అవుతుంది. ఏదో అలా ఊహించుకోవడం కాదు, మెల్లిగా 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 మీకు అలవాటు అవుతుంది. ఒక నెల 2 నెలల్లో మీకు అన్ని అర్థమైపోతాయి, సిచ్యువేషన్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి, మీరు ఒంటరిగా మిగిలిపోతారు. ఇప్పుడు మీ ఒంటరిగా ఉన్న జీవితానికి మీకు సుప్త చేతనాత్మక మనసు తోడుంది. ఇప్పుడు అది కేవలం మీకోసం మాత్రమే పనిచేస్తుంది, అది మీతోనే మాట్లాడుతుంది, మీరు దాంతోనే మాట్లాడతారు, ఇవన్నితో మీకు సంబంధం లేదు. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక్కొక్కటిగా దాంతో చెప్పండి. ఓకే, నేను ఇలా కావాలనుకున్నాను, ఇలా ఉండాలనుకున్నాను. ఎందుకంటే ఇన్ని రోజులు అవన్నీ కూడున్నాయి కాబట్టి ఇవన్నీ చెప్పలేదు మీరు. అంటే అవన్నీ మీకు ఒక అలవాటుగా మారిపోయినాయి కాబట్టి చెప్పలేకపోయినారు. ఇప్పుడు మీ జీవితం వేరు, మీ ఆలోచన విధానం వేరు. కాబట్టి మీరు ఒక యోగిలాగా, ఒక ఋషిలాగా మీరు సాక్షిగా చూస్తుంటారు తప్ప దాంట్లో పాల్గొన్నారు. కాబట్టి ఇక నుంచి దానికి చెప్పండి ఇప్పుడు ఏం కావాలి. అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నీ కుటుంబమా లేదా నువ్వు ఎలా ఎదగాలి, నీ కుటుంబం గురించి కంటే ఎక్కువ నీ గురించి మాత్రం మాట్లాడాలి. ఓకేనా? నువ్వు ఎలా ఉండదలుచుకున్నావు, నువ్వు ఎంత సంపాదించదలుచుకున్నావు, నువ్వు ఎంత ఆనందంగా ఉండదలుచుకున్నావు, సమాజానికి ఏమి ఇవ్వదలుచుకున్నావు, సమాజంతో పాటు నువ్వు ఎలా గౌరవంగా ఉండదలుచుకున్నావు, ఈ యొక్క అఫర్మేషన్స్ మాత్రమే, ఈ యొక్క ఆలోచన విధానం మాత్రమే మీ సుప్త చేతనానికి ఒకటి చెప్తూ ఉండండి. మీరు ఎప్పుడైనా ఇప్పుడు ఒంటరి అయిపోయినారు కదా, ఇక మీకు ఇంకెలాంటి లంపటాలు లేవు. అలా సుప్త చేతనం మీకు ఒక మంచి స్నేహితుడిలాగా మారి మీకు కావాల్సినవన్నీ సమకూరుస్తూ మిమ్మల్ని ఉన్నతి వైపు నడిపిస్తూ ఒక ధనవంతుడిగా, ఒక గొప్ప వ్యక్తిగా మార్చడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ జీవితం నుంచి మీరు వేరుగా ఉండి సాక్షిగా ఎప్పుడైతే నిల్చొని మీరు ఆలోచిస్తారో అప్పుడు మీకు ఆ సుప్త చేతనం కానీ, విశ్వం కానీ అన్నీ సహకరించడం మొదలై మీకు ఒక కొత్త జీవితాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి, ఆలోచించండి. ఇది ఎంతవరకు సత్యం అనేది ఇప్పటివరకు మీరు ఎంతో సబ్జెక్ట్ విని ఉన్నారు, దాంట్లో ఇది ఒక కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయండి, ఒక 15 నుంచి 20 రోజులు ప్రాక్టీస్ చేయండి. నెల రోజులు మీకు అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోయిన తర్వాత జీవితం ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే అసలు ఇంత సులభమా మన జీవితం అనేది అప్పుడు మీకు అర్థమవుతుంది. గత వీడియోలో మనం ఒక ఇది చెప్పుకున్నాం, మనం ఏంటంటే జీవితం సులభతరమా కష్టసాధ్యం అని. ఇప్పుడు ఆ సులభతరం ఎట్లా అనేది మీకు ఈ వీడియోతో అర్థమైపోతుంది. ఓకే, ప్రాక్టీస్ ఇట్, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు ఏదనుకుంటారో సాధిస్తారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ యూనివర్స్.